హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ రీల్స్ బై పూజ. ఎలా ఉన్నారండి అందరూ? థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా, రిటర్న్ గిఫ్ట్స్ గురించి. ఇది నేను ఈసారి అందరికీ తాంబూలంలో ఇచ్చే గిఫ్ట్స్ గురించి అయితే ఈ బ్లాగ్లో షేర్ చేయాలనుకున్నా. ఇవి వచ్చి కస్టమైజ్ చేయించుకున్నా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరో కాదు, మా ఓన్ సిస్టరే. తను అయితే కస్టమైజేషన్ చాలా బాగా చేస్తారు. ముందైతే బాబు మొన్న చూసారు కదా వ్లాగ్లో, తిరుపతి వ్లాగ్లో బాబు ఫస్ట్ బర్త్డే అయితే జరిగింది. బాబు చిన్నోడని కొన్ని రోజులు అయితే స్టాప్ చేసింది, బట్ ఇప్పుడు మరీ అయితే అన్నీ చేస్తుంది. సో నేనేం చేయించుకున్న రిటర్న్ గిఫ్ట్ పూజకి అయితే చూద్దాం. ఇదైతే తను నీట్గా కస్టమైజ్ చేసిందనమాట. లక్ష్మీ బొమ్మ వేసి, తర్వాత థ్యాంక్ యూ అని మనం వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి, తర్వాత మా ఇద్దరి పేర్లు అలా అయితే కస్టమైజ్ చేసింది. అండ్ ఇందులో అయితే ఒక థ్రెడ్ బ్యాంగిల్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది థ్రెడ్ బ్యాంగిల్స్, అవి పెట్టేసి ఒక స్పెషల్ చిన్న మినియేచర్ మ్యాగ్నెట్ అయితే పెట్టింది, రిలేటెడ్ టు తాంబూలం అన్నమాట. అండ్ తన పేజ్ కూడా అయితే అక్కడ ఉంది, మీరు ఎవరన్నా కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చెక్ చేయండి తన పేజ్. ఇంకా చాలా చేస్తారు తను, ఎన్నో క్యాండిల్స్ అని కస్టమైజ్ అన్నీ. ఇప్పుడైతే చాలా బిజీగా ఉంది ఆర్డర్స్. ఈ ఇయర్ అయితే కష్టమే. వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. డిఫరెంట్గా ఇవ్వాలనుకున్న వాళ్ళు అన్నీ చేస్తారు, మినియేచర్ బాక్సెస్ అలా. చూసారు కదా తాంబూలం ప్లేట్, ఇది ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. మనం మరి ఇదైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్గా అయితే యూస్ చేయొచ్చు. దాంట్లోనే చీర, పువ్వు, ఒక్క, తర్వాత చిన్న గాజులు, కుంకుమ, పసుపు, అరటిపండు అన్నీ అన్నమాట. ఇంకా మనం ఇది ఇస్తే ఇంకా తాంబూలం ఇచ్చినట్టు అలా కాదు, బట్ ఈ బాక్స్తో పాటు, తాంబూలంతో పాటు ఈ బాక్స్ అయితే ఇద్దామనేసి అయితే ఇలా కస్టమైజేషన్ అయితే చేస్తాము. ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. ఇంకా అమ్మవారికి నేను అన్ని గ్రీన్ అండ్ రెడ్లో తీసుకున్నా కదా, అలా కొంచెం బ్యాంగిల్స్ కూడా అయితే చేసి పంపించింది తను నా కోసం. లక్ష్మీదేవి కాసులు పెట్టి అయితే బ్యాంగిల్స్ అయితే చేసింది. ఇవే కాకుండా మినియేచర్ పెన్ స్టాండ్స్ అని, తర్వాత రెజిన్ ఆర్ట్స్ కూడా బాగా చేస్తుందండి మా సిస్టర్ అయితే. ఇవన్నీ కూడా తను చేసిన కొన్ని చిన్న వర్క్స్. మీరైతే పేజ్ అయితే విజిట్ చేయండి, మీకు ఇంకా ఐడియా వస్తుంది తను ఏమేమి కస్టమైజ్ చేస్తారని. మీరు గిఫ్ట్ ఏదైనా తీసుకోండి, ఏదైనా కస్టమైజ్ చేసి ఇవ్వాలన్నా మీ పేరు వేసి అలా కూడా తనైతే చేసిస్తారు. ఇదైతే తను నాకు తీసి పంపించిన వీడియో అనమాట. తను ఎలా అన్నీ నా కోసం అయితే పూజకు చాలా కష్టపడింది. బాబు 1 year కదా, బట్ పూజలోపు చేసేయాలని అయితే నేను చిక్పేటలో చాలా అయితే వెతికాను అనమాట రిటర్న్ గిఫ్ట్స్. ఆల్మోస్ట్ అన్నీ మేము వాడేసామంటే అందరికీ ఇచ్చేసాము. సో ఇంకా కొత్తగా డిఫరెంట్గా మా చెల్లి అయితే కస్టమైజ్ చేసి ఇచ్చారు నాకు. మంచిగా మా పేర్లు వచ్చేసి బాక్స్ మీద, ఇంకా డిఫరెంట్ ఎన్ని కలర్స్, మీకు ఆ బాక్సెస్లో ఏ కలర్స్ ఉన్నాయని కూడా ఇక్కడే చూసేయండి. సో ఇదైతే రిటర్న్ గిఫ్ట్స్ గురించి. ఇంకా నేనైతే మీకు తెలిసే ఫస్ట్ వ్లాగ్ నుంచి చెప్తూనే ఉన్నా, ముందు వ్లాగ్స్ నుంచి చెప్తూనే ఉన్నా గ్రీన్ అండ్ రెడ్ శారీ పూజకి అని. అందుకే అన్ని జ్యువెలరీ గ్రీన్ అండ్ రెడ్లో తీసుకున్నా అని. కానీ నాకు అవన్నీ గ్రీన్ అండ్ రెడ్లో తీసుకున్నప్పుడు ఇప్పుడు అది ఆ శారీ మీద ఏమో నాకు అంత అది నేను ఇంకా అయితే ఏం ఫిక్స్ అవ్వలేదు పూజ రోజు వరకు నేను ఏ శారీ అయితే అమ్మవారికి కట్టిస్తాను అనేసి. కొంచెం అయితే లేస్ మా సిస్టరే పంపించారు. తనైతే ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఆర్డర్ చేసి నాకు పంపించారు. ఈ లేస్ వచ్చేసి ఇలా శారీ చూసాను అనమాట నేను ప్రొద్దుటూరులో సిఎంఆర్ షాపింగ్ మాల్ బ్లాగ్ పెట్టా కదా, అప్పుడు అది చాలా కాస్ట్ చెప్పారు, చాలా thousands. నేనైతే ఈ శారీ అంతా విత్ లేస్ అంతా అయితే 5,000 లోపే చేసుకున్నాను. ఇంకా సో ఆ లేస్ అయితే దీనికి మ్యాచ్ అయిందనమాట. తను ఇంకో లేస్ కూడా పంపించారు, కానీ నాకు అది అంత మ్యాచ్ అయినట్లు, ప్లస్ అది కొంచెం బ్రాడ్గా ఉంది. ఇంకా సరే ఆ శారీకి అయితే వేయించట్లేదు. ఓన్లీ నేను ఇప్పుడు
పింక్ శారీకి అయితే వేయిస్తున్నా. సో ఆ రోజు ఏ శారీ సూట్ అయితే ఆ శారీ అయితే దాని పర్పసెస్ మ్యాచెస్. ఒకటి మా సిస్టర్ ఇన్‌లా నాకు పూజ రోజు బట్టలు పెడతారు కదా! సత్యనారాయణ వ్రతం అప్పుడు అలా. కాకపోతే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఏ శారీ అయితే అమ్మవారికి సెట్ అయితే అది ఆ శారీ అమ్మవారికి పెట్టడం. ఇంకొక శారీ నాకు వాళ్ళు బట్టలు పెట్టేలా. ఇది 9 మీటర్స్ అయితే వస్తదండి. మొత్తం మనకి పళ్ళుకి 4 సైడ్స్ వస్తది. అండ్ శారీకి కింద అయితే వస్తది. ఇంకా మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశారు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి చెక్ చేయని. వెళ్ళాను కానీ నాకు కరెక్ట్ కలర్ కానీ అలా స్టోన్స్ లేస్ అయితే నాకు దొరకలేదు మా నియర్ బై షాప్‌లో. ఇలాంటి లేసెస్ అయితే దొరికాయి. బట్ నేను ఆ పింక్ శారీకి వేస్తుంది వచ్చేసి మంచి స్టోన్ లేస్‌దనమాట. ఇంకా వద్దులే నేను మరీ వేసుకోలేననేసి శారీ నేను ఇప్పుడు లేస్ ఏపించుకున్నా మరి నేను ఆ శారీ యూజ్ చేసేటట్టు ఉండాలి కదా! నాకు ఇంకా అవి నచ్చలేదు. బట్ అక్కడ నాకు టైలరింగ్ పెద్ద ఐడియా లేదు కానీ మంచిగా అన్నీ ఈజీగా చేసుకునేటట్టు టైలరింగ్ పనికి చాలా అయితే పెట్టారు. అనిపించింది. టైలరింగ్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయి అవి. ఇంకా నేనైతే మా ఫ్రెండ్‌తో అయితే నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బాగా వచ్చింది అసలు. అంటే తక్కువ రేట్‌లోనే తెచ్చుకున్నా నేను శారీని. అది మంచిగా అనిపించింది నాకు. మనం గ్రాండ్ లుక్ ఇలా లేసేసి అయితే ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఏదో నాకు ఐడియా లేదు. మీరు కామెంట్ చేయండి నేను కనుక్కుంటాను. ఎవరికన్నా అవసరమైతే చెప్తాను. ఇక మా ఫ్రెండ్ అయితే తన బాగా ఐడియా ఇచ్చిందనమాట నాకు. ఇంకా 4 సైడ్స్ వేసి శారీకి కింద వేసేటప్పుడు లాస్ట్‌లో అయితే కొంచెం మిగిలిచ్చామనమాట. ఎందుకంటే మనం బ్లౌజ్‌కి మన హ్యాండ్స్‌కి ఇలా 2 పక్కల వేసుకుంటే బావుంటదనేసి అలా కొంచెం పీస్ అయితే ఇచ్చా. ఇంకా ఈ శారీ అయితే నేనిప్పుడు పూజకి కట్టుకోబోతున్న శారీ. నేను ఈ శారీ స్టిచ్ చేయించి, వర్క్ చేయించి అయితే 1 ఇయర్ అయిపోయింది. మీకు తెలుసు కదా! ఇంకా అన్నిసారికి చెప్తున్నా అనుకోకండి గానీ, బట్ అదే లాస్ట్ ఇయరే మేము చేసుకోవాల్సిన పూజ పోస్ట్‌పోన్ అయ్యి ఈ ఇయర్‌కి వచ్చింది కాబట్టి, ఇంకా అప్పుడే అయితే స్టిచ్ చేశా. కాకపోతే ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యా కదా! కొంచెం లూజ్ అయింది. మళ్ళీ అయితే రీస్టిచ్ చేయించాను కొంచెం. ఇంకా ఇదైతే బ్లౌజ్ నాకు బ్లూ అండ్ ఆరెంజ్ రెడ్ ఆర్ ఆరెంజ్ సంథింగ్ అలా కలర్ వచ్చిందని ఆ థ్రెడ్స్ ఆ కలర్స్ బ్లౌజ్ వర్క్‌లో వచ్చేటట్టయితే నేను ఇలా సింపుల్‌గా అయితే వేయించుకున్నాను. ఈ శారీ అయితే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి అయితే నేను వేసుకుంటున్నా. వీడియో అయితే ఇదే అండి. నా శారీస్ గురించి నేను ఎలా ఏర్పాట్లు చేసుకున్నా అండ్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇంకొక మంచి వీడియోతో అయితే మరీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.